బ్యాక్ టు లైవ్ షో. ఏఓబి ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్ట్ పార్టీ వాళ్ళ 5 రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. పౌర సంఘాల నేతలు అలాగే ప్రజా సంఘాలు కూడా దీనికి మద్దతు పలికాయి. అలాగే 10 వామపక్ష పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ప్రజా ప్రతినిధులకి భద్రత పెంచిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే గతంలో ఒక లేఖ రిలీజ్ అవడం, ఖచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయి. మళ్ళీ నిన్న ఒక జగబంధు పేరుతో మరొక లేఖ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మరింత అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు ఆర్కే అదృశ్యం అయ్యారా, మిస్టేక్ సంబంధించి ఇంకా ఎటువంటి విషయం బయటికి రావట్లేదు. మా అదుపులో లేడని పోలీసులు అయితే చాలా స్పష్టం చేస్తున్న విషయం మనం చూసాం. కానీ ఖచ్చితంగా పోలీసులు అదుపులోనే ఉన్నారు, కోర్టులో హాజరుపరచాలంటాం. దానికి సంబంధించి కోర్టు ఆదేశానుసారం నిన్న జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఒక ప్రమాణ పత్రాన్ని దాఖలు చేశారు. ఏ రకంగా ఎన్కౌంటర్ జరిగింది, అలాగే ఆర్కే తమ అదుపులో లేడన్న విషయాలు అందులో స్పష్టం చేశారు. ఏం జరిగే అవకాశం ఉంది, బంద్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందా, అసలు ఎంతవరకు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంది అనే విషయానికి సంబంధించి మాట్లాడదాం. మరోవైపు మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారం నియమించబోతోందని కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్రాల మధ్య సమన్వయానికి అలాగే జాయింట్ ఆపరేషన్స్ కి ముఖ్య పాత్ర పోషిస్తారని కూడా రాశారు. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ జాయిన్ అవుతున్నారు సభాపతి రాముల్ నాయక్ గారు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇక ఎన్ విజయ్ కుమార్ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి, భక్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు. స్టూడియో 2 నుంచి అందుబాటులో ఉన్నారు పేట రమేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. రవి గారు, ఏఓబి ఎన్కౌంటర్ కు నిరసనగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ అలాగే ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల మద్దతుతో కూడిన బంద్ ఎంతవరకు విజయవంతం అవుతుంది? పోలీసుల వ్యాఖ్యలు చూస్తే అసలు దీనికి పెద్ద స్పందన ఉండే అవకాశం లేదు, ప్రజలు దీన్ని పెద్దగా కేర్ చేయట్లేదు అన్న విషయంలో ఆ ప్రస్తావనగా వచ్చినట్టుగా మాట్లాడడం మనం నేను చూసాం. ఎంతవరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది? అంటే లోతట్టు ప్రాంతాల్లో ఎలా జరుగుతుంది అక్కడ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఒక నిరసన రూపం బంద్ జరపడం అనేది హత్తాళ్ళు లేకపోతే అనేక సందర్భాల్లో సరిగ్గా ఎన్ని షాపులు మూసేశారు లేకపోతే ఎన్ని తిరిగేయలేదు అనే దానికంటే కూడా ఒక భావన అయితే మన సమాజంలో గతం కంటే కూడా విస్తృతంగా వచ్చింది. అంతమందిని ఒక చోట సామూహికంగా ఆ విధంగా హతమార్చడం సరికాదని హైకోర్టు కూడా ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలే చేసింది. దీని నుంచి పోలీసులు నేర్చుకునేది పోలీసులు గుణపాఠం తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా జాగ్రత్త వహించాలి. మావోయిస్టులు కూడా ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు రాస్తున్న లేఖలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వాటిలో తేడాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకని ఒక నిరసనకి ఇది ఒక రూపం, ఖచ్చితంగా ఎంత జరుగుతుంది అనేది మనం చూసిన తర్వాత చేయొచ్చు. అలాగే ఆ బంద్ విఫలం అయితే పోలీసులు చేసిన పని సరైన పని అయిపోదు. అంటే హెచ్చరికలు, ప్రతీకార దాడులు గత వారం చర్చలో కూడా మనం ప్రతీకారాలు లేకపోతే ఆత్మాహుతి అనటాలు వీటిని మనం ఇదివరకు ఖండించాం. ఇక ముందు కూడా మనం ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా వాటిని హర్షించరు. అదే సమయంలో పోలీసులు కూడా లేదా పోలీసులు నడిపించేటటువంటి ప్రభుత్వాలు కూడా కేవలం ఈ అణచివేతతోనో కాల్పులతోనో ఇప్పుడు వాళ్ళు పాలకులను లేకపోతే మామూలు వాళ్ళ నుంచి ఇన్ఫార్మర్లను కోవట్లను చాలా మంది చంపారు. అయినా కానీ ప్రభుత్వం దాడులు చేయగలుగుతూనే ఉంది. అలాగే ప్రభుత్వం కూడా అనేక ఎన్కౌంటర్లు చేసింది, మొదటి ఎన్కౌంటర్ కాదు, అయినా అది కూడా నడుస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ ఒకటి, సామాజికమైన చర్యలు ఒకటి. మీరు అన్నట్టు ఇప్పుడు కేంద్రం ఒక ఏదో పెట్టినంత మాత్రాన వెనువెంటనే ఇవి పరిస్థితులు మారకుండా ఇదేమీ మారే ఇది ఉండదు. అందుకని అటువంటి దృష్టితో మనం చూడాల్సి ఉంటుంది. తప్పకుండా నిరసన అయితే ఈసారి మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువగా వ్యక్తమైంది. అది జరిగినటువంటి ఘటన తీరు కూడా కనిపించే అవకాశం ఉండొచ్చు, తప్పకుండా ఉంటుంది. అయితే మళ్ళీ దీనికి ప్రతిగా విధ్వంసాలు అవి వాటి వల్ల ఒక విధ్వంసం జరిగితే బాగా జరిగినట్టు కూడా మనం ఏం భావించాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఒక తీవ్ర మథనం మావోయిస్టుల్లో కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు కూడా గతం కంటే ఎక్కువ సార్లు ప్రకటనలు ఇవ్వడం, మాకు సంబంధం లేదు, మా దగ్గర లేరు అని చెప్పడం, వీటన్నిటిని బట్టి చూస్తే ఇప్పటికే ఒక జవాబుదారీతనం ప్రభుత్వం మీద విధించబడింది. విజయ్ కుమార్ గారు, ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా చేస్తున్న హత్యలు అని తీవ్రస్థాయిలో విమర్శించారు. పౌర సంఘ నేతలు కానివ్వండి, లేకపోతే వామపక్షాలకు సంబంధించి కొంతమంది నాయకులు కానివ్వండి, సరే సానుభూతి పరులు కానివ్వండి. నిన్న ఢిల్లీ జంతర్మంతర్లో జరిగింది. వాళ్ళ 5 రాష్ట్రాల బంద్కే పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీ. సరే, చాలా విమర్శలు అయితే చేశారు. చంద్రబాబు నాయుడు దేనికోసం ఆయన ఒక టార్గెట్ గా చేసుకున్నారు, మొత్తం వీళ్ళందరూ ఏరువేతకి ఆయన కంకణం కట్టుకున్నారు, కేంద్ర ప్రభుత్వంతో మద్దతుతో ఇదంతా జరుగుతుందని చెప్పి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా ఈ బంద్ని ఎట్లా చూస్తున్నారు, ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలకి ఏమిటి సమాధానం? బేసిక్ గా మా ప్రభుత్వానికి సంబంధించిన వరకు, మా రాష్ట్రానికి సంబంధించిన వరకు ఇది జాతీయ సమస్య.
కేంద్ర హోంశాఖకి నక్సలైట్లు మావోయిస్టులకి మధ్య జరుగుతున్నది గ్రీన్ హంట్ నుండి యూపీఏ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది. అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కంటిన్యూ అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి బాధ్యత లేదు, ఎలాంటి మేము కొత్తగా దాని మీద ఏదో టాస్క్ ఫోర్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీఏ ఎక్కువగా స్పందిస్తోంది తీరు మనం చూస్తున్నాం. నిన్న మాట్లాడిన సందర్భంలో చనిపోయిన మావోయిస్టులో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు కావడం వల్ల బహుశా ఉండొచ్చు. మా రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల, బహుశా దాని బార్డర్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా వచ్చింది. ఫోర్సెస్ పోవడం అంటారా, ఈ సెంట్రల్ హోంశాఖ ఎప్పుడు ఫోర్సెస్ కొడుతూనే ఉంటుంది, ప్రతిసారి కోమింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్లో జరుగుతుంది. 5 రాష్ట్రాలు ఇప్పుడు యాక్చువల్గా ఒకవేళ మన రాష్ట్రంకే సంబంధం ఉంది, కేవలం ఆంధ్రప్రదేశ్కే సంబంధం ఉంటే 5 రాష్ట్రాల్లో బంద్కి పిలిపేవాల్సిన అవసరమే లేదు. సో నక్సలైట్లు కూడా దీన్ని జాతీయ సమస్యగా చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని జాతీయ సమస్యగా చూస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫైట్ అను ఇట్ ఈస్ దాన్ని టజల్ బిట్వీన్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది మావోయిస్ట్. సో అది ఇన్సిడెంటలీ ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఏఓబి దాని ఏరియా. సో దీనివల్ల చంద్రబాబు గారికి దీంట్లో ఏ రకమైన సంబంధం ఉంటుంది? ఇప్పుడు నక్సలైట్ సమస్య ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండింది. ఇప్పుడు అట్ట కాదు, జార్ఖండ్, ఈ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ మొత్తం దాదాపు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రకారం చెప్పాలంటే దాన్ని నేపాల్ నుంచి ఇక్కడికి మావోయిస్ట్ కారిడార్ అన్నారు. సో ఇట్స్ అ నేషనల్ ఇష్యూ. ఆ నేషనల్ ఇష్యూ నేషనల్ లెవెల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, అప్పుడు మీరు మమ్మల్ని చేశారు, ఈ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మమ్మల్ని టార్గెట్ చేయడం అనేది అసంబద్ధమేమో. ఎందుకంటే దీంట్లో మాకు ఏ రకంగా పాత్ర ఉంది, ఏ రకంగా ఉంది ఎవరు, ఇన్ఫాక్ట్ జరిగింది మా రాష్ట్రంలో కాదు, యాక్చువల్ ఇన్సిడెంట్ జరిగింది మా రాష్ట్రంలో కాదు. ఫోర్సెస్ అంటారా, దానికి ఒరిస్సా ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ఒరిస్సా సో ఇట్స్ జాయింట్ ఆపరేషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ది డైరెక్షన్. ఇప్పుడు నక్సల్స్ ఆపరేషన్ అంతా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడే మీరు చెప్పారు ఏమని, సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోడల్ స్థాయి ఐపీఎస్ అధికారిని పెట్టాలనుకుంటుంది. సో ఆల్ దీస్ ఇప్పుడు వాళ్ళు 5 రాష్ట్రాల్లో దాన్ని బంద్ చేస్తున్నారు. సో బంద్ ప్రభావం ఎలా ఉంటుంది అని పక్కన మాత్రమే కాదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారనే విషయం మాట్లాడదాం. నిన్న వరవరరావు గారు చాలా సీరియస్ కామెంట్స్ చేశారు, ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం. బ్రహ్మానంద రెడ్డి గారు, మీకేమనిపిస్తుంది ఇందులో మొత్తం వ్యవహారంలో? అంటే ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి, ఆ దాడులు ప్రభుత్వాలే చేస్తున్నాయని తీవ్ర స్థాయిలో నిన్న జంతర్ మంతర్ దగ్గర నిరసనకారులు, ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా గారు లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ చాలా తీవ్రంగా చూడాల్సిన పరిస్థితి. అలాగే బంద్కు ఇవాళ మొత్తం 5 రాష్ట్రాల్లో బంద్కు రావడం, పౌర సంఘాల హక్కుల్ని రోడ్ల మీదకి తీసుకురావడంలో కారణం ఎవరని చూడాలి? ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా దీనిలో ఉంది అనేటటువంటిది వాస్తవం. కారణం ఏంటంటే తీవ్రవాదులు అనేటటువంటి వాళ్ళొక సిద్ధాంతానికి కట్టుబడి పోరాటం చేసేటటువంటి దశలో హింసా మార్గాన్ని విడనాడి పేదవార వర్గాల అభ్యున్నతికి, సామాన్య మానవుని కోసరంగా మేము జీవితాన్ని అర్పిస్తున్నామని చెప్పేటటువంటి తీవ్రవాదులుగా ఉన్నటువంటి వారంతా కూడా హింసను విడనాడి చర్చల్లోకి వచ్చి ప్రభుత్వాల ద్వారా మంచిని పెంపొందించేటటువంటి దానికి, పేద ప్రాంతాలకు న్యాయం జరిగేటటువంటి దానికి, పేద ప్రజలకు న్యాయం జరిగేటటువంటి దానికి దోహదపడాలనేటటువంటిది ఒక అంశంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి మొదటి రోజుల్లో, ఆ తర్వాత దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి స్థితి చాలా తగ్గిపోయింది. తీవ్రవాదుల యొక్క ప్రాబల్యం చాలా తగ్గింది. నేను అనుకోవడం అయితే దానికి కారణం ప్రభుత్వాలు కూడా వారు ఇచ్చేటటువంటి సూచనలను, వారు ఏ అంశాల మీద పోరాటం చేస్తున్నామని చెప్తున్నారో వాటిని కొన్నిటిని ఫుల్ఫిల్ చేసి పేద వర్గాలకు కొంత మంచిని పొందేదానికి అవకాశం కల్పించారనే దానిలో కూడా తీవ్రవాదులకు సహకారం తగ్గింది. ఏది గిరిజనుల నుండి కానీ పేద వర్గాల నుండి తగ్గింది. ఆ తర్వాత మధ్యకాలంలో ఎన్కౌంటర్స్ జరుగుతున్న అనుకున్నప్పుడు ఎవరైనా కొంతమంది నకిలీగా ఉండేటటువంటి తీవ్రవాదులు కూడా ఇరెగ్యులర్ గా బిహేవ్ చేయడం, వాళ్ళ పేర్లు చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేటటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి వాటిని కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని. అట్లా అడపాదడపగానే వస్తున్నటువంటి పరిస్థితులే. కానీ ఒక్కసారిగా 30-31 మందిని ఒక్కసారిగా ఎప్పుడైతే ఎన్కౌంటర్ లో చంపేశారనేటటువంటి భావన ఏర్పడిందో, దాని నుండి కొంచెం ఆలోచన కలిగినటువంటి వాళ్ళకు కూడా అమ్మాయి కొంచెం ఇట్లా చేయవలసింది కాదేమో, ప్రభుత్వం దీనిలో తొందరపాటు చర్య ఉందా, తర్వాత
అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంత పరిసరాలన్నీ చూస్తూ ఉంటే ఎదురు కాల్పులు అనేటటువంటిది సహజంగా మనం వింటూ ఉంటాం ఎప్పుడేం జరిగినా, కానీ అది వాస్తవంగా ఎదురు కాల్పులేనా? అంటే నిన్న ప్రమాణ పత్రంలో ఎస్పీ వారు వివరించిన పాయింట్ ఒకసారి గుర్తు చేసుకుంటే, కొమ్మింగ్ జరుగుతోంది, గ్రేహౌండ్స్ దళాలు సంయుక్త ఆపరేషన్ కోసం వెళ్ళాం, వాళ్ళు కనిపిస్తే మేము పోలీసులు ఐడెంటిటీ చెప్పి లొంగిపోమని అడిగితే మా మీద కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసమే మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇది వారు అందులో ప్రమాణ పత్రంలో దాఖలు చేసిన పాయింట్స్. ఎస్ అని చెప్పక జగ్బంధు రాసిన లేఖలు కూడా తాజాగా అదే చెప్తున్నారు మావోయిస్టులు కూడా. అది చెప్పక తప్పదండి. ఇప్పుడు ఎదురు కాల్పులు లేకుండా ఇద్దరు బహిరంగ ఒకరికొకరికి కనిపించిన తర్వాత మాట్లాడుకునే పరిస్థితి ఉండదుగా. పోలీసులు ఆత్మరక్షణ కోసం వాళ్ళు జరుపుతారు, ఎవరు ఆత్మరక్షణ కోసం వాళ్ళు చేస్తారు. అయితే పెద్ద స్థాయిలో జరిగేటప్పటికీ దాని మీద కొంతమంది నుండి కొంత సింపతిని వాళ్ళు పొందేటటువంటి దానికి అవకాశం వచ్చింది. తర్వాత దీనిలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం పూర్తిగా ఈ నక్సలైట్ సిద్ధాంతం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా అసలు ఆ వ్యవస్థనే రూపుమాపాలనేటటువంటి విధంగా వ్యవహరించింది అనేటటువంటి దాన్ని పౌర సంఘాల వారు, మరి మానవుని యొక్క హక్కును పూర్తిగా కాలరాసేటటువంటి దానికోసం ప్రాణాలే తీయడం కరెక్ట్ కాదు. వాళ్ళ సిద్ధాంతాలు మనకు నచ్చినప్పుడు, వాళ్ళ సిద్ధాంతాల ద్వారా హింస పెరిగిపోతుందనేటటువంటి భావన వచ్చినప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంది తప్ప మనిషిని ప్రాణాన్ని తీయటం కరెక్ట్ కాదు ఒకటే అనేటటువంటి విధంగా పౌర సంఘాల వారు, హక్కులకు సంబంధించినటువంటి మేధావర్గాల వారు మాట్లాడడం అనేటటువంటి తప్పు కాదు. దాన్ని కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి. దీనిలో కేవలం ఇది కేంద్ర ప్రభుత్వానికే బాధ్యత అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాల యొక్క కలయికతో జరిగేటటువంటిది ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అనేటటువంటి దానిలో. కాబట్టి దీనికి ప్రభుత్వం కూడా కొంచెం సంయమనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది నా అభిప్రాయం. రామ్నాయక్ గారు, మీరేమంటారు? ఒకటి, ప్రజలపై నిజంగానే ప్రభుత్వాలు అప్రకటిత యుద్ధాలు ప్రకటిస్తున్నాయి అనే దాంతో ఏకీపించే అవకాశం ఉందా? తెలంగాణలో కూడా ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు బంధు మావోయిస్ట్ పార్టీలు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి, కానీ మొన్న జరిగిన సంఘటన మిత్రులందరూ ఆంధ్రకు ఏం సంబంధం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్కే ప్రభుత్వం ఎక్కువ అడుగుతుంది. కోర్టు కానివ్వండి, ఇంకో విషయాలు ప్రజా సంఘాలు గిట్ట చంద్రబాబు నాయుడుకే ఇచ్చేస్తాం. రెండవది, బ్రదర్ అన్నట్లు ఎన్కౌంటర్ జరిగితే ఇద్దరి మధ్యలో కాల్పులు జరిగితేమో కరెక్ట్గా వాళ్ళకు ప్రాణ నష్టం జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది. వన్ సైడ్ జరిగింది. ఇక్కడ చాలా మటుకు చూస్తే నేను మొన్న ఎక్కడనో పేపర్లోనో టీవీలలో చూశాను. ఏదైతే ఆహారం ఉందో అందులో మత్తు పదార్థాలు కలిపి ముందుగానే వారిని మొత్తం కోవర్ట్ ఆపరేషన్ ద్వారా చేసింది అనేది చేయడం జరుగుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అల్పీర్లో జరిగిన సంఘటన కానివ్వండి, నక్సలిజం మీద అయినా కొంచెం ఇదే ఉంటాడు. ఈ విధంగా ఇవాళ ఆర్కే ఎక్కడ ఉన్నాడు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అడుగుతలేవు కదా. 5 రాష్ట్రాలు బంధించినప్పుడు తెలంగాణకు అడగాలి కానీ తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా ఈ కానీ ఒకటే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అడుగుతారు అంటే కుంబింగ్లో వీళ్ళ పాత్ర, ప్రధానమైన పాత్ర ఆంధ్ర గవర్నమెంట్ది ఉంది. అందు గురించే ఇవాళ ఎక్కడైతే బంధును పిలిపించారో ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అటు కొంత ఏజెన్సీ ప్రాంతాలలో కొంచెం బంధు ప్రభావం ఉంటుంది, కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఇక్కడ నక్సలిజం మొత్తమే ఇది ఉంది. కానీ ప్రభుత్వాలు ఆలోచన చేసేటప్పుడు ఏదైతే మనము కాల్చి చంపేయడం అనేది కరెక్ట్ కాదు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. చట్టాలను ఎవరన్నా ఉల్లంఘిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇటువంటిది మంచిది కాదు. ప్రభుత్వానికి కానివ్వండి, ఇటు నక్సలైట్లకు కానివ్వండి మంచిది కాదు. రైట్. రమేష్ గారు, ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కానీ, ఎన్నుకోబడిన ప్రతినిధులు కానీ నిజాయితీ పరులు అన్న విషయానికి వస్తే అక్కడ మావోయిస్టులకు కొంత ఊరట ఉండే పరిస్థితులు ఉంటాయి. నిజాయితీ పరులు కాదా అన్నది అది తేల్చుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ప్రజాస్వామ్య పంతాలో లేకుండా ఒక తుపాకీతోటి రాజ్యం చేసుకునే అనే విధానం లోపల తప్పితే మిగతా విషయాలలో, అన్ని విషయాలలో పేద ప్రజలు, దళితులు, బలహీన వర్గాలు, అన్ని వర్గాలు కూడా దీనికి మద్దతు ఉన్నదనేది ఇన్నేళ్ల కాలం నుంచి చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద అటాకింగ్ జరగడం అనేది చరిత్రలో లేని విషయం.
దీని మీద ప్రజలు కూడా కొంత సింపతి గెయిన్ చేసుకున్నారు వాళ్ళు అనే దాని మీద నేను ఏకీభవిస్తాను. ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అంతమంది కూడా వారికి మద్దతు తెలిపినాయి. ఈరోజు పోలీసు కూబింగ్ విషయంలో వాళ్ళు ట్రైన్డ్ అయి చాలా పెద్ద ఎత్తున అటాక్ చేయాలనే పోవడం జరిగిందనే దానిలో అబద్ధం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనే కార్యక్రమం అలాంటి పద్ధతి. లేఖలో కూడా మరి ప్రస్తావించారు. ఇటువంటి విషయాలలో మరి దీని మీద బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది తప్పితే వేరేల మీద ఉండదు. మరి వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం ఉన్నది నెక్సల్ మీద అనేది అది బట్టబయలైపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇది ముఖ్యమైన కారణం. ఎందుకంటే నాకు విశ్వాసం ఉన్నది అంటేనే కొంత వెసులుబాటు ఇస్తా, నాకు విశ్వాసం లేదంటే కొంత నేను అటాక్ చేస్తా. అదే ఈ రెండు విషయాల మీదనే ఈరోజు అటాకింగ్ జరిగింది. కాబట్టి ఇది బాధ్యత మరి ఎవరి మీద అనే కాకుండా ఇది కొంత ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి దీనికి పరిహారం అనేది ఎట్లుంటుందో అనేది పరిశీలించలేము, రైట్, చెప్పలేము. కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశం మీద చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. ఏఓబీ ఎన్కౌంటర్ నిరసనగా మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చిన అంశం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మరో అంశం ఒకటి మిస్టరీగా మిగిలిపోతోందా రవి గారు? ఒకటి ఆర్కే ఎక్కడున్నారు అనే అంశానికి సంబంధించి పోలీసులు చాలా స్పష్టంగా మా దగ్గర లేడని చెప్తారు. హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కూడా చూస్తే ఉంటే గర్వంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటించుకుంటుంది, దాచుకోవాల్సిన అవసరం ఏంటి? మరి మావోయిస్టులకి సమాచారం లేక, పోలీసులకి సమాచారం లేక మరి అదృశ్యంగా మిగిలిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఆర్కే గురించి చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆయన భార్య శిరీష్ గారు కూడా మొదట మాట్లాడిన తర్వాత లొంగిపోరన్న తర్వాత ఏమో హైకోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టే ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇంతకంటే వేరే చట్టబద్ధమైన చర్చ జరిగేటటువంటి అవకాశం లేదు. నేను అనుకోవటం లేదా మనం అంచనా వేయదలుచుకుంటే పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎప్పుడు నాటకీయత అనేది ఒకటి ఉంటుంది. ఈ నాటకీయమైన కోణాన్ని మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగానే పోలీసులు ఆర్కే లాంటి వ్యక్తిని, అంత ముఖ్యమైన నాయకుడిని కనుక వాళ్ళ దగ్గర ఉంటే ఉన్నాడని చెప్పే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉన్నాడని ప్రకటించడం అది. రెండవది వీళ్ళకు కూడా మావోయిస్టు వ్యవస్థకు కూడా సమాచారం తెలిసేటటువంటి ఆ మాత్రం అన్న యంత్రాంగం ఉండి ఉండాలి. లేదా ఆర్కే కూడా పట్టుకుంటే కూడా తెలియకుండా పోయేటువంటి పరిస్థితిలో కనుక ఉంది అనేది వాస్తవం అయితే అప్పుడు వాళ్ళ మీద విశ్వాసం కూడా తగ్గే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఆయన ఎక్కడున్నారు, వాళ్లకు వీళ్లకు కాంటాక్ట్ ఏర్పడిందా లేదా, ఆయన ఆరోగ్యం చాలా కాలంగా బాగాలేదు అనేది సమాచారం. ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇంకొంతకాలం మనం చూడాల్సి ఉంటుంది. అలాగే అంతకంతకు వస్తున్నటువంటి మావోయిస్టుల లేఖలు వీటిలో ఈ విషయం గురించిన ప్రస్తావన కూడా తగ్గుతోంది. ఇతర విషయాలు అంటే ఈ రోజు మీరు ఆ లేఖ చదివితే పోరాటం జరిగింది, ప్రజలు మాకు సమాచారం ఇవ్వాలంటే పోలీసులు అడ్డుకున్నారు, మేము హఠాత్తుగా ఎదురు కాల్పులు జరిపాం. గత వారం మనం చర్చించినప్పుడు ఆ లేఖ నిజమైందా నకిలీదా అనే ఒక చర్చ వచ్చింది. కానీ ఇంతవరకు వాళ్ళు దాన్ని ఏమి మాది కాదని వాళ్ళు ప్రకటించలేదు. ఎవరు ప్రకటన చేశారేమో సార్, ఏమని లేదు దాని మీద అఫీషియల్ గా అధికారికంగా ఎవరు అధికారికం అనేది కూడా మనకు తెలియదు. కాదని ఉదాహరణకు కిషన్ జీ నిన్న జగబంధు పేరుతో ఒక లేఖ. అందుకనే కిషన్ జీ మాట్లాడుతున్నప్పుడు కిషన్ జీ అనే పేరుతో ఒకరే మాట్లాడడం లేదు, అనేక మంది మాట్లాడుతున్నారు అనేది. అంటే ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఈ డ్రామా ఎలిమెంట్ అనేది ఇట్లాంటి వీరకృత్యాల్లో, ఈ సాయుధ వ్యవహారాల్లో ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఆ విషయం మావోయిస్టులే చెప్పాల్సి ఉంటుంది. పోలీసులు మా దగ్గర లేదని బహుశా నేను అనుకోవటం హైకోర్టు అడిగిన తర్వాత కూడా ఏ పోలీసు అధికారి కూడా, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు మా దగ్గర లేడని చెప్పేసి తర్వాత మళ్ళీ మనం జడ్ మిస్సింగ్ సినిమాలోనో లేకపోతే అంకురం సినిమాలలో అతన్ని మళ్ళీ ప్రవేశపెట్టడం పరిస్థితి ఉంటుందా? అంత ధిక్కారానికి ఇంత రాజ్యంలో కోర్టులు పోలీసులు కూడా తమ పాత్ర తాము పోషిస్తుంటారు కదా, వాటి రాజ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అందుకనే అది ఇందులో మనం చూడాల్సినటువంటి అవసరం. మూడవది వరవరరావు గారు రాసిన వ్యాసం కానీ హరగోపాల్ కూడా రాశాడు, దాని మీద సోషల్ మీడియాలో కూడా వ్యాఖ్యానం చేశాను. పౌర సమాజము ఇదంతా కూడా దాని పాత్ర అది పౌర సమాజం ఇంతకంటే గట్టిగా ఖండించిన సందర్భం ఎప్పుడూ లేదు. పౌర సమాజం పట్ల పోలీసులు మావోయిస్టులు ఏమాత్రం స్పందనగా ఉన్నారనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఆ బాధ్యతాయుతమైన స్పందన పౌర సమాజంతో మీ ఆలోచనలు పంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తూ ఇక్కడ ఒక్కటే సమస్య ఏంటంటే రెండేళ్లుగా పెద్ద ఘటనలు ఏమి జరగనప్పుడు
ఇంత సామూహికమైనటువంటి దాడి చేసి ఈ సామూహిక హత్యాకాండ ఎందుకు చేయాలి అదే ఏరివేత కోసం అనేది వాళ్ళ ప్రశ్న. అది జాతీయ స్థాయిలో గ్రీన్ హంట్ అని అది ఇది అని కూడా పెట్టి చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇంతకంటే మెరుగ్గా వాళ్ళని తీసుకొని విషయాలు చెప్పడానికి పూర్తిగా అవకాశం ఉంది. చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు సిమి ఉగ్రవాదులను కాల్ చేశారు అనుకోండి, ఈరోజు ఏటీఎస్ అధికారి ఏమని చెప్పాడంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏం లేవు, లేకపోయినా కానీ వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు అనుకుంటే కాల్చి చంపే అధికారం మాకు ఉంది అని చెప్పాడు. మామూలుగా బయట ప్రజాస్వామ్య స్రవంతిలోకి వీళ్ళని రమ్మంటుంటారు. ప్రజాస్వామ్య స్రవంతిలో ధర్నాలు నిరసనలు చేస్తున్న వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు, లాఠీలతో ఎలా కొడుతున్నారు, మనం ఎలాంటి దృశ్యాలు మీడియాలో చూపిస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్య వాతావరణాన్ని ప్రభుత్వాలు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. రెండు వైపుల నుంచి ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా. మీరు ప్రజాస్వామ్య స్రవంతిలో వాళ్ళు రమ్మంటారు, మీరు ప్రతిపక్షాలను గుర్తించాం, మీడియాలో వస్తే మేము తొక్కేస్తాం, లేదా ఇట్లాంటివన్నీ మీరు చేస్తుంటే ఏకపక్ష ధోరణిలోకి మీరు పాల్పడతారు, అవతల వాళ్ళు ప్రజాస్వామికంగా ఉన్నారు, మీరు ఆశిస్తారు. ఇదే చర్చ ఇక్కడ వస్తుంది. కాబట్టి ఇందులో ప్రభుత్వాలు ముఖ్యంగా బహుళజాతి విదేశీ సంస్థలకు లేకపోతే స్వదేశీ సంస్థలకు ఖనిజమైన చివరిలో నేను చెప్పేది అంటే మావోయిస్టులు ఈ ఉద్యమాలను బలపరిస్తే చాలా మంచిదని. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజా ఉద్యమాలను కూడా వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అన్ని పార్లమెంటరీ పార్టీలన్నీ కూడా వ్యర్థం, మేము కొద్దిమంది ఉండే దీంతోనే అంటే అది కుదరదు. బయట జరిగే ప్రజా ఉద్యమాలు విస్తృతమైనటువంటి వాళ్ళు గౌరవించాలి, దీన్ని వాళ్ళు గౌరవించాల్సిన అవసరం. అయితే వాళ్ళు అనుకుని సాధించలేము అనేది ఇప్పటికీ ప్రూవ్ అయిందంటారు. ఏమండి ఒప్పుకోవాల్సిందేనా దాన్ని? ఏమండి తుపాకులతో వాళ్ళు అనుకున్న ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఉందండి. పోరాటం వెలువగా వచ్చినప్పుడు ప్రజలు చీపురు కట్టలు మహిళలు పట్టుకున్నా, కారం పళ్ళు, రోడ్లు ప్రజలు ఉన్నారా లేదా, ప్రజలు పట్టుకున్నారా, ప్రజల తరఫున కొద్దిమంది పట్టుకున్నారా, వాళ్ళు ఎటువంటి ఎత్తుగడలు అనుసరించారు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అంటే ఆ రోజుల్లో బసవపన్న గారు అన్నారు, ఊరికి తుపాకీ కొట్టడం నుంచి పొగ వస్తుంది కానీ రాజ్యాధికారం రాదు. ఎవరు పట్టుకున్నారు? సామూహికంగా ప్రజలు తుపాకులు కూడా పట్టుకోనక్కర్లేదు, అందరూ కలిస్తే పిడికిళ్ళు కూడా చాలు. అటువంటి చైతన్యం ప్రజల్లో తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. తుపాకులతో రాజ్యం వస్తుందని జరిగినటువంటి రోజుల్లో కూడా సామాన్య ప్రజలను ఇబ్బందులు పాలయ్యేటటువంటి వాళ్ళని ఆకర్షించేటటువంటి దానికి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి పంథాల్లో తీసుకొచ్చుకుందానికి ప్రయత్నం చేసే దాని మార్గమే గాని తుపాకీ ద్వారా ఏదో న్యాయం జరుగుతుంది అనేటటువంటిది, రాజ్యాధికారం వస్తాం అనేటటువంటిది జరిగే చరిత్రలో ఎక్కడా లేదు. తర్వాత ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, ఆంధ్ర రాష్ట్రం మీదని ఎందుకు కసిగా మాట్లాడుతున్నారు, ఎందుకు తీవ్రమైనటువంటి ప్రకటన చేస్తున్నారు అనే ఆలోచన వచ్చినప్పుడు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి సార్. అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి కూడా కేవలం ఏదో మా బ్రదర్ చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని గతంలో బ్లాస్ట్ జరిగింది, దానికి దీనికి సంబంధం అన్నట్టు కరెక్ట్ కాదు. అది ఖనిజ సంపదను కొల్లగొట్టేటటువంటి దానిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి విధంగా భారతదేశంలో ఎక్కడా జరగడం లేదు. బాక్సైట్ గన్లకు సంబంధించినటువంటి అనేక సార్లు పోరాటం జరిగినాయి. కమ్యూనిస్టుల నుంచి కూడా ఎంతో వందల సార్లు వాళ్ళు ధర్నాలు చేయడం, అరెస్టులు చేయడం, మా పార్టీకి సంబంధించి కూడా దాన్ని క్రమబద్ధీకరణ జరిగేటటువంటి పద్ధతిలో ఉండాలి తప్ప అన్ని కొల్లగొట్టిపోయే ఒక మెసేజ్ వాళ్ళు ఏం చేశారు, 4,000 ఎకరాలు దాన్ని ధారాదత్తం చేశారు, దాన్ని మళ్ళా మేమంతా వ్యతిరేకించాం. మేము వచ్చిన తర్వాత మేము ఒక పైలట్ బేసిస్ లో 34 హెక్టార్లు పూర్తిగా చాలి 4,000 ఎకరాలు రాజశేఖర్ గారు బాక్సైట్ మీరు వచ్చిన తర్వాత అసలు హద్దు లేదు దానికి. మీరు వచ్చిన తర్వాత ఖనిజ దోపిడీ అనేటటువంటి దానికి ఒక హద్దు లేకుండా దోపిడీ జరుగుతూ ఉంటే, దోపిడీ జరుగుతుంటే ఇప్పుడు వరదరావు గారు ఆరోపిస్తున్నట్టు దానికోసమే గ్రీన్ హంట్ 3 అనే ఆపరేషన్ ప్రారంభించారు. మా మీద ఆరోపణ చేసి ముందు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి హయాం లోపల స్వేచ్ఛగా తిరిగే పరిస్థితులు కలిగించాం. ఏంది వాళ్ళందరినీ బయట తెచ్చి కాల్ చేయడమా? ఏం మాట్లాడతారండి మీరు? విషయం గ్రహించండి సార్. రాజశేఖర్ రెడ్డి గారు
అనేక సార్లు నక్సలైట్ బృందాలతో మీకున్నటువంటి సిద్ధాంతాలు ఏంటి, వాస్తవికంగా ఈ సంఘానికి మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు, దానికి అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకుంటాయి అని చెప్పి చర్చలు జరిపి వాళ్ళు కోరినటువంటి వాటిని చాలా అమలు జరిపినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఏం తర్వాత చర్చలు చేశారు? దోపిడీ విషయంలో కూర్చోబెట్టారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి అప్పచెప్పలా. ఈ రోజున రాష్ట్రంలో ఖనిజాలను మొత్తాన్ని దోపిడీ చేస్తూ ఆ దోపిడీతో రాజకీయ మొత్తాన్ని అభివృద్ధి జరగాలనే కాంక్ష ఉండాలని ప్రభుత్వం ప్రభుత్వం ఏ విధమైనటువంటి లోపం చేయడంలా ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని అంశాల మీద ధర్నాలు చేస్తుంటే, నిరసనలు చేస్తుంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని వందల వేల మందిని కూడా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయటం, లాఠీ చార్జీలు చేస్తున్నారు. చెప్పండి, మరి మీకు ధర్నాలు చేస్తుంటే వరుస పెట్టి అరెస్ట్ చేస్తారా? ధర్నా బంద్ దశలో పిలుపునిస్తే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా వ్యతిరేకంగా తీవ్రవాదులు ఒక్క నిమిషం ఐరన్ ఓర్ కానివ్వండి, ప్రభుత్వము ప్రధానమైన పాత్ర ఉంటుంది వాళ్ళది. రెండవది, ఇది గిరిజనులకు సంబంధించిన ఏరియాలో ఉంది. ఏదన్నా ఖనిజ సంపద ఉన్నప్పుడు ఆ గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి. రెండవది, గిరిజనులకు సంబంధించి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగు చేయాలంటే బయటికి మల్టీనేషనల్ కంపెనీలు వచ్చే అవసరం లేదు. వాళ్ళే తవ్వకాలు మొదలుపెట్టి వాళ్ళకే అధికారం అప్పగిస్తే, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది మనం చూసాం. ఐరన్నూరు గురించి అల్లునికి దారదత్తం చేయడం, తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలనేది ఆయన చూస్తున్నారు. కానీ ఈ రెండు ప్రభుత్వాలు దొందుగానే ఉండి, మా రమేష్ అన్న అంటుండే అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము చర్చలకు పిలిచినాం. చర్చలకు పిలిచి ఏం చేసిరు, తర్వాత అందరి సమాచారం దగ్గర పెట్టుకొని చేసే పని చేసిరు. ఇవాళ ఏదైతే ఖనిజ సంపద ఉందో అది గిరిజనులకు చెందుతుంది. అది 170లో కానివ్వండి, ఎక్కడన్నా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి ప్రభుత్వాలు. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వాలు మల్టీనేషనల్ కంపెనీలకు తీసుకువచ్చి వారి కమిషన్ మీద ఆధారపడి అక్కడ గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆర్థికంగా వాళ్ళ దెబ్బతీయడం. రెండవది, ఎన్కౌంటర్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళతోటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, అటు మావోయిస్టులతోటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. పోలీసులు చనిపోతే ఏమో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సమాచారం ఎక్కడుంది, మీరు తిండి పెట్టిర్రు, షెల్టర్ ఇచ్చిరని ఇద్దరి మధ్యలో వీళ్ళు నలిగిపోతారు. అదే ఈ ఖనిజ సంపద ప్రాణాలు కోల్పోతారు. ఎప్పుడైతే గిరిజనులను నక్సలైట్ చంపినా, పోలీసులు చంపినా దాని మీద చర్చ ఉండదు, ఎవరు స్టేట్మెంట్లు ఉండయి. ఏంటంటే ఇన్ఫార్మర్గా వాళ్ళు ఉన్నారు, అందు గురించే చంపినామని ఇటు నక్సలైట్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి. ఇప్పుడు వాళ్ళు అడవుల్లో ఉంటారు, సడన్ గా నక్సలైట్లు వచ్చి తుపాకీ చూపెట్టి అందం పెట్టమంటే పెట్టక తప్పదు. అదేవిధంగా పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ మాకు భోజనాలు పెట్టండి అంటే తప్పదు. ఈ విధంగా వారు ఎవరికి ఏం చేయాలి, ఏం సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఖనిజ సంపద ఏదైతే ఉందో ప్రభుత్వానికి చిత్తశుద్ధి గిరిజనుల మీద ఉండి ప్రభుత్వం వాళ్ళు బాగుపడాలి, ఆర్థిక పరిస్థితులు ఇది రావాలనే ఉద్దేశంతో ఇవాళ బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్.
బుల్లెట్లను వదిలి మనం ప్రజలకు ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ విధంగా వస్తే కొంచెం నక్సలైట్లు అందుకున్న సమస్యల పరిష్కారం అయితే అందరికంటే పవర్ఫుల్ గా పొలిటికల్ పవర్ కాదండి. విజయ్ గారు ఎందుకు ఏపీసీఎం టార్గెట్ అవుతున్నారు? నిజంగా ఇది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే వరవరవ కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, ఈ మధ్య ఒక 2-3 వ్యాసాలు నేను చదివాను, నేను ఏదో టీవీలో చూశాను. పాడిందే పాడరా అన్నట్టుగా అప్పుడెప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు ఒక్క విషయం వాళ్ళు స్పష్టం చేయాలి. దేశంలో ఉన్న ఖనిజ వనరులు వాడుకోవాలా వద్దా, అసలు మీరు ఆ పక్కే పోకూడదు, అది అన్టచబుల్ అన్న రూపంలో వాళ్ళు చెప్తే అది తప్పు, ఖచ్చితంగా తప్పనే నేను చెప్తాను, మా పార్టీ కూడా చెప్తున్నాను, అందరూ చెప్తున్నారు, మన గవర్నమెంట్ చెప్తుంది. సో ఖనిజ వనరులు ఏ విధంగా వాడుకోవాలి, అక్కడ ఉండే గిరిజనులకి సహాయం చేస్తూ వాళ్ళ యొక్క బతుకులు బాగు చేస్తూ దీన్ని వాడుకోవాలా, అసలు దాన్ని తాకనే తాకద్దు, ఆ పక్కే రావద్దు, మీరు చెయ్యొద్దు అందరం తప్పు. మేము రాజశేఖర్ దీంట్లో అప్పుడు మేము అభ్యంతరం చెప్పింది 4000 ఎకరాలు 2 కంపెనీలకి దారాదత్తం చేసావు, I mean 1000 acres కి దారాదత్తం చేసావు, తప్పు. దీన్ని ఎవరికి ఇస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, ఈ కంపెనీ ఎక్కడిది, దాని అనరా అక్కన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇవంతా వచ్చింది. సో మేము పైలట్ పద్ధతిలో అనుకుంది ఏంటంటే 34 హెక్టార్లు మాత్రమే, అంటే 100 ఎకరాలు. 4000 ఎకరాలు ఇచ్చిన రాజశేఖర్కి అక్కడ వాళ్ళతో మాట్లాడిర్రా, వాళ్ళతో మాట్లాడిర్రా, గిరిజనులతో మాట్లాడిర్రా, లేకుంటే గ్రామ పంచాయతీ తీర్మానాలు తీసుకుర్రా, లేకుంటే ఏ విధంగా మీరు 24 ఎకరాలు ఏ విధంగా తీసుకుర్రు? ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు కానివ్వండి, ఇవాళ మీరు గిరిజనుల దగ్గర పోయి ఒక సీట్ చేసిర్రా? రాజశేఖర్ గారు మేము 2003లో గిరిజనుల దగ్గర తీసుకున్న అనుమతి పత్రాన్ని చూపించి దొంగతనంగా వాళ్ళని మోసం చేసి 2007లో ఆయన అనుమతి ఇచ్చాడు. రాజశేఖర్ రమేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రవి గారు, దాదాపు 150 లక్షల కోట్లు అనుకుందాం ఒక అంచనా, నిన్న వరవరావు చెప్పినట్టు. అంటే ఈ మొత్తం సంపద ఎవరికి చెందాలి? ఒకటి రాములు నాయక్ క్వశ్చన్ ప్లీజ్. అక్కడ వాళ్ళ ఒక స్వతంత్ర పరిపాలన వ్యవస్థ, వాళ్ళకంటూ ఒక విధానం ఉన్న ఆదివాసీలకే చెందాలా, లేకపోతే విదేశీ కంపెనీలకు చెందాలా? అసలు దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? తప్పనిసరిగా అడవి మీద హక్కు ఆ అడవి బిడ్డలకే ఉంటుంది. రాములు నాయక్ చెప్పినటువంటిది అది నిజం. ఇద్దరి మధ్యలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న మాట కూడా నిజం. ఈ సంపదను దేశానికి చెందడం అంటే, దేశం అంటే కార్పొరేట్లు, దేశం అంటే బహుళజాతి ప్లేయింగ్ టు ది గ్యాలరీ అవసరమే లేదు. ఉన్న విషయం నేను చెప్తున్నాను. రాజశేఖర్ వారు ఏమన్నారు, 2003లో మేము మొదలు పెట్టామన్నారు, 2004లో రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు, వారు ఇప్పుడే ఇచ్చారు. 2014లో వచ్చిన చంద్రబాబు గారు కూడా కొనసాగిస్తున్నారు. వారు చెప్తుంది అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు. విజయ్, పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు బాగుపడుతున్నారు? పైలట్ ప్రాజెక్ట్ ప్రకృతి వనరుల ఉద్యమాలు జరుగుతున్నాయి, గిరిజన ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు భద్రాచలం మాజీ ఎంపీ ఉన్నాడు, మిడియం బాబురావు లాంటి వాళ్ళు కూడా అక్కడ చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ మంది గిరిజన ఎంపీలు గిరిజన సబ్ కమిటీని కూడా ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గిరిజనుల రక్షణ ఒకటి. కానీ నేను వరవరరావుతో నేను చెప్పేది ఏంటంటే, ఈ మొత్తానికి రక్షణ కోసమే మావోయిస్టుల మీద దాడి జరుగుతుందంటే అది వేరు. అది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ బ్యాటిల్ త్రూ అవుట్ ది కంట్రీ. అది వాళ్ళు చేసుకోవాలి, పోలీసులు సక్రమంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ మావోయిస్టులు, నక్సలైట్ల తగాదా, పోలీసుల తగాదా పేరుతో గిరిజనుల మీద పోలీసులు నిర్బంధం పెంచుతారు. ఈ 3 విషయాలు కూడా సంపద కాపాడాలి, పౌర హక్కులు కాపాడాలి, అదే సమయంలో ఒక్కరోజు నేను అంటే ఎవరేం భిన్నంగా మీరు బ్రదర్, ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు అభివృద్ధి, స్వేచ్ఛ జరగాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలు బాగుండాలనే నేపం ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ఉండాలి, ఆ రాష్ట్ర అధినేతలకు ఉండాలి. ఇక్కడ వీటికి ఆటంకం కలిసే విధంగా
ఈరోజు సెక్యూరిటీని పెంచుతున్నారంటేనే ఈ అభివృద్ధికి ఆటంకం జరిగే పరిస్థితులు వచ్చేస్తున్నాయనే విధానంలో ఒకటి ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా నెక్సల్ ఎజెండాని మాట్లాడుకుంటూ వరంగల్ ఎన్కౌంటర్ జరగడం జరిగింది. వరంగల్ ఎన్కౌంటర్ ఒక విషయం ఎన్కౌంటర్ మేము రాగానే జరగలేదు. అది ఒక విషయం నేను చెప్పాను మొత్తం కంప్లీట్ చేయండి. నేను ఎందుకంటే నాకు ఇచ్చిన టైమే కొంత, దానికి ఇది శుభ సూచకం కాదు. ఇది అభివృద్ధికి ఆటంకం అనే విషయము గ్రహించాల్సిన అవసరం ఉన్నది. నెక్సల్స్ పేదరిక నిర్మూలన కోసం పేదల పంతాల ఉండి ఈ రోజు ఖనిజ సంపద వాడాలా వద్దా అని మాట్లాడాడు మన మిత్రుడు. నేనేమంటున్నా, ఈ ఖనిజ సంపదను వాడాలి, కానీ ఎవరి కోసం వాడాలనేది మా మిత్రుడు కూడా చెప్పాడు. నేను అనేది ఏంటంటే దానికి నిజంగా నిస్వార్థ సేవ, అక్కడున్న ఆదివాసులకు అక్కడున్న ట్రైబల్స్ కి మనం చెందాలనే ఒక నిస్వార్థ సేవ అనేది ఒకటి ఉంటే ఈ నెక్సలిజం ఇంత ప్రాబల్యం ఉండదు. నెక్సలిజం ఒక్క ఈ ఇష్యూ మీదనే లేదు, ఎక్కడ అన్యాయం పేదలకు జరిగితే అక్కడ ఉంటది అనేది అది జరుగుతున్న మనం చూస్తున్న విషయం. ఈ రోజు నేను అనేది చర్చలకు పిలుచుకోవాలి, కంప్లీట్ చేయండి. ప్రత్యేకమైనటువంటి విధంగా లేదండి, ఒక్క నిమిషం. విదేశీ పెట్టుబడుదారులకు ఒక్కడే నిమిషం, నేను లాస్ట్ గా ఒక్కటే, ఇది ఖనిజ సంపద పెట్టుబడిదారులకు విదేశీయులకు కోసం కాదు. గెలిచినందుకు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారుల కోసం కాదండి. రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ మీ టార్గెట్ మీ ఆర్గ్యుమెంట్ అక్కడ ఉన్నటువంటి సంపద అనేటటువంటిది గిరిజనులు అనుభవించడానికి 3 మీటర్ల నుంచి మొత్తం కేంద్ర ప్రభుత్వం అనుభవించాలని చెప్పి దేశం మొత్తం అనుభవించాలని అక్కడ బాక్సైట్ మైనింగ్ కోసమే మేము అక్కడ చేస్తున్నామని వరవరరావు గారు ఇతర చెప్పారని చెప్పారు. ఒకవేళ ఇప్పుడైతే అక్కడ ఏమీ జరగట్లేదు, ఒకవేళ అక్కడ మైనింగ్ దానికి స్టాప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం వదిలిపెట్టేస్తారా? అది కానీ ముఖ్యమంత్రి మీద కేవలం మా ప్రభుత్వం మీద బురదల్లానికి వాడుకున్న ప్రజలకు సేవ చేసే నేపథ్యం కావాలి. ఆ ఒక్క కారణం చేతే మావోయిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? ఇంకా వాళ్ళకి ఏం లేదా? దేర్ ఈస్ అ టైం, దేర్ హ్యాస్ కమ్ అ టైం, వాళ్ళు బుల్లెట్ ని వదిలేసి బ్యాలెట్ రావాలి. చాలా మంది నక్సలైట్ లో ఇప్పుడు మీరు కానీ ఇది కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్ గా పోలీసులు మీ ఇద్దరు ప్రభుత్వం రావాలండి. 70 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకసారి చింతపల్లి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, తాజా అప్డేట్స్ అందిస్తారు బంధుకు సంబంధించి. అశోక్. రిషి, 5 రాష్ట్రాల బంధుకు పిలుపునిచ్చిన మావోయిస్టులు 5 రాష్ట్రాల బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీ మొత్తం కూడా మొత్తం బంధును విజయవంతం చేసేందుకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మరోవైపు బంధును విచ్ఛిన్నం చేయాలి, అలాగే విజయవంతం కాకుండా చేయాలనే నేపథ్యంలో పోలీసులు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం చింతపల్లిలో ఉన్నాం చూడొచ్చు. ఇక్కడ ఉదయం నుంచి కూడా దుకాణాలు దగ్గరుండి పోలీసులు తెరిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ మావోల కదలికలు మొత్తం వ్యవస్థ మొత్తం మీద పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా తనిఖీలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు నర్సీపట్నం వద్ద గత రాత్రి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. అయితే ఈ ఉదయం దగ్గరుండి పోలీసులన్నీ కూడా ఆ బస్సులన్నింటినీ కూడా ఇటు చింతపల్లి ఇటు ప్రాంతాలకు వచ్చే బస్సులన్నింటిని కూడా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ మావోయిస్టుల కదలికలు కానీ అలాగే సానుభూతి పరులు ఎవరైనా ఉంటారనే నేపథ్యంలో మొత్తం పూర్తిగా అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం పెదబయలు, ముంచింగ్పట్టు, జీకే విధి ఇటు మండలాలతో పాటు పాడేరు, మొత్తం ఏజెన్సీ మల్కాన్గిరి ప్రాంతాలన్నిటితో పాటు పూర్తి స్థాయిలో అన్ని చోట్ల కూడా ఈ పూర్తిగా గ్రేహౌండ్స్ బలగాలు అలాగే ఏపీఎస్బి అలాగే సిఆర్పిఎఫ్ మొత్తం బలగాలన్నీ కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా విస్తృతంగా జల్లెడ పడుతున్నాయనే చెప్పుకోవచ్చు. మరోవైపు 30 మంది మావోయిస్టులను కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అటు మావోయిస్టులు కూడా తీవ్రంగా ఖచ్చితంగా ప్రతీకార దాడులకు పాల్పడతారనే హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో బందోబస్తు కూడా పటిష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అలాగే ప్రజాప్రతినిధులందరినీ కూడా మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం చూస్తే కనుక చింతపల్లి దగ్గర ఉన్న ఇక్కడ మొత్తం పోలీసులు మొత్తం గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా చుట్టుపక్కల మన్యం అంతా కూడా వీళ్ళంతా జల్లెడు పడుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు
పోలీసు అధికారులు ఉన్నారు ఇక్కడ, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడైతే చూస్తే కనుక ఆ పరిస్థితి గడిచిన 2 రోజుల నుంచి కూడా మొత్తం మన్యాన్ని మొత్తం జల్లెడ పడుతున్న నేపథ్యంలో, అలాగే మావోయిస్టులు ఎక్కడైతే అంటే అప్పుడప్పుడు షెల్టర్లు తీసుకునే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా వీళ్ళందరూ కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు చింతపల్లి సిఐ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, అంటే మావోయిస్టులు బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అలాగే సప్పర్ల వద్ద నిన్న కరపత్రాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే బంద్ను విజయవంతం చేస్తామని వాళ్ళు అంటున్నారు, చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు కదా, మీరు ఏం చేస్తున్నారు? మేము మా ఆఫీసర్ల ఆదేశాలు, మా జిల్లా ఎస్పీ గారు రాహుల్ దేవ్ శర్మ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఫోర్స్ని టోటల్గా ఇంపార్టెంట్ అన్ని ఏరియాస్లో కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే మాకు కూడా ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మేము కూడా రెగ్యులర్గా ఏరియా డామినేషన్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్లో కంటిన్యూగా చేస్తున్నాం. ఉన్నదానికన్నా కూడా యాక్సెస్ ఫోర్స్ మా దగ్గర ఉంది. దాంతో ప్రాపర్గా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టాలేషన్ అన్ని దగ్గర కూడా ఫోర్స్ని చేయడం జరిగింది. అలాగే ఈ ప్రజల్ని కూడా వాణిజ్య సముదాయాలను అన్నీ కూడా ఓపెన్ చేయాల్సిందిగా చెప్పాము. వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. బంధు ప్రభావం అయితే మాత్రం అంతగా ఉండదు. ఈ మంచు వల్ల బస్సులు డిపోల నుంచి ఇది లేదు, ఇప్పుడు బయలుదేరే ఆల్రెడీ అన్ని మండల హెడ్ క్వార్టర్కి కూడా బస్సులు వెళ్ళడం జరుగుతుంది. మొత్తం 2 రోజుల పాటు, మొత్తం 2 రోజుల నుంచి కూడా ఏజెన్సీ అంతా పూర్తిగా జల్లెడ పడుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులు ఇచ్చిన ఈ బంధు పిలుపును మేము మాత్రం విజయవంతం చేయకుండా విజయవంతం అవనివ్వమని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఇటు చింతపల్లితో పాటు మొత్తం ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. అలాగే విజయవంతం చేయకుండా పూర్తి స్థాయిలో దీనిలో మనకు కనిపిస్తే పోలీసులు మావోయిస్టుల యుద్ధం లాగా మార్చడం, అక్కడ బలవంతంగా మీరు షాపులు చెప్పేదంటే నాయకులకు అధినేతలకు దుర్భేద్యమైన భద్రత ఉంటుంది, కానీ మీరు అక్కడ ఏ మనము తప్పడానికి ఇవాళ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.